హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి. ఈరోజు నేను మీకు నెల్లూరు రసం, టమాటాతో 2 రకాలు టమాటా కూర, నెల్లూరు రసం చేయటం చూపిస్తున్నానండి. ముందు టమాటా కూరకి ఉల్లిపాయ పచ్చడికాయలు తరిగేసేసుకున్నాను. ముందు అది వేసేద్దాము. ఈలోపు అది ఉడుకుతూ ఉంటుంది అనమాట. మా నాయనమ్మ పెడతదండి నెల్లూరు రసము, ఎక్సలెంట్ గా ఉంటది, చాలా బాగుంటది. మొన్న అప్పడాలు వేయించామండి, ఆ ఆయిల్ ఉందన్నమాట, అందుకని అదే ఆయిల్ వాడేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. తాలింపు ఏం వేయనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చేసేస్తాను అనమాట. దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను. ఇలా వేగుతూ ఉంటాయండి, దాంట్లో ఉప్పు పసుపు వేసేద్దాం. ఇటు రసంలో వేసుకోవాలి కదండి, ఇక్కడే పెడుతున్నాను. పసుపు కూడా వేసేస్తున్నాను. ఇది కూడా ఇక్కడే పెడుతున్నాను. ఇలా ఇవి ఉడుకుతూ ఉంటాయండి. ఇలా రసం పెట్టేసుకుందాం మనం. ఇవి వేగుతూ ఉంటాయి, మనం రసం పెట్టుకుందాం. రసానికి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చి మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో ఏం వేసుకోవాలంటే కొంచెం కందిపప్పు అండి, ఎక్కువ ఏం పెట్టట్లేదండి, రసం కొంచెమే పెడుతున్నాను. ఒక 4గురికి వచ్చేలాగా పెడుతున్నాను, అందుకనే ఎక్కువ ఏం పెట్టట్లేదు. దాంట్లో ఇదిగోండి ధనియాలు, పెద్దలపాయి, టమాటా, ఎండుమిరపకాయలు, జీలకర్ర అనమాట. జీలకర్ర కూడా వేసేస్తున్నాను, ధనియాలు కూడా వేసేస్తున్నాను. ఈ టమాటా ఉల్లిపాయ మాత్రం తరుక్కొని వేసుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను మిక్సీలో. చిన్న జార్లో వేసుకోవచ్చు, టమాటా కాబట్టి టమాటా ఉల్లిపాయ ఉంది కదండి, అందుకనమాట. చిన్న ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను, ఒక 4 రెమ్మలు చిన్న ఉల్లిపాయ. పెద్ద ఉల్లిపాయ టమాటా కట్ చేసి వేసుకున్నామండి, కడిగేసి పెట్టుకున్నాను టమాటా కూరకిను రసానికని. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటానే వేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ కట్ చేసేసుకుంటున్నాను. పెద్దలపాయలు,
పెద్దలపాయలు చూసుకోండి, పైన నల్ల గీతలు వస్తే మాత్రం శుభ్రం కడుక్కోండి, లేదంటే ఆ పొర వరకు పడేయండి. పెద్దలపాయలు వేసేస్తాను. టమాటా కూడా వేస్తున్నానండి దీంట్లోనే, మిక్సీలోనే. మా నాయనమ్మ పెట్టేదన్నమాట ఈ రసం, చాలా బాగుంటది. ఒక టమాటానే వేస్తున్నానండి. వేసేసాను. ఇది మిక్సీ పట్టేసుకుందాం. సరిపడా ఉప్పు పసుపు కూడా దీంట్లోనే వేసేసుకోవచ్చు, ఇక మళ్ళీ వేరేగా ఇంకేం వేయకుండా అన్నమాట. ఉప్పు ఒక స్పూను, పసుపులో ఎప్పుడు నేను ఈ చిన్న స్పూన్ వాడతానండి, ఇది కరెక్ట్గా స్పూన్ సరిపోతుంది అనమాట. పసుపు వేసేస్తున్నాను. కావాలంటే మిరియాలు కూడా వేసుకోండి, మిరియాలు మీ ఇష్టం, అది మిరియాలు కూడా వేస్తుంది మా నాయనమ్మ అయితే. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను, అంతా ఇలా అయింది. ఇది ఇలా ఉంచేసుకోండి. ఈ గిన్నె తీసుకున్నాను రసానికి. ఇదిగోండి చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను నీడల్లో. ముందు తాలింపు వేసుకుందామండి. దీంట్లో కరివేపాకు కొత్తిమీర ఉన్నవాళ్ళు వేసుకోండి. మా పిల్లలు తెస్తే కూరగాయలు అవి తీసుకురారు, నేను వెళ్తే అన్ని తెచ్చుకుంటాను. మా పిల్లలు తెస్తున్నారు ఈ మధ్య కూరగాయలు. ఇక్కడ నుంచి కొత్త ఇంటి దగ్గర నుంచి దూరం అండి, అన్ని ఏటికి వెళ్ళాలన్నా బండి మీద వెళ్ళాలి, రోడ్డు క్రాస్ చేయాలి. అందుకని పిల్లలు నన్ను వద్దంటున్నారు అనమాట. నువ్వు వద్దు మేమే తెస్తాం అన్ని అని అంటున్నారు, అందుకని నన్ను పోనివ్వట్లేదు. అన్ని మా చిన్న అబ్బాయి తెచ్చి పెట్టేస్తాడు కూరగాయలు అవన్నీ. చెప్తాను వెళ్ళేటప్పుడు, ఏదైనా ఆకుకూర కానీ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ తీసుకోని, తీసుకురాడు. వాళ్ళకి అవన్నీ అడ్డం అనమాట కూరలో తినేటప్పుడు. ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లో పోపు దినుసులు వేసేస్తున్నాను. మినప్పప్పు, ఆవాలు. చూడండి రసం అనగానే వచ్చేస్తుంది. ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, ఎండుమిరకాయలు అవన్నీ దాంట్లో వేసినా కూడా మళ్ళీ వేసుకోండి, బాగుంటుంది. భలే అసలు ఇల్లంతా వాసన వస్తుందండి ఇలా పెడితే కనుక. మిరియాలు కూడా 4 మిరియాలు దంచేసుకోండి, మామూలు స్మెల్ ఉండదు అసలు. నేను రసంలో ఇంగువ కూడా వేస్తానండి, కొంచెం ఇంగువ. అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు ఇష్టం లేని వాళ్ళు, చింతపండు నీళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఒట్టి నీళ్లు పోసి నిమ్మకాయ పిండుకోండి, అప్పుడు నిమ్మకాయ రసం లాగా అవుతుంది అనమాట.
దీంట్లో ఎండుమిరపకాయలు, పెద్దుల్లిపాయి, టమాటా, ధనియాలు, జీలకర్ర, కందిపప్పు వేసానండి. మొత్తం ఇది చూడండి, మొత్తం ఉప్పు పసుపు కూడా దీంట్లో వేసేసాను. ఇంకా మళ్ళీ ఏం వేయక్కర్లేదు అనమాట. ఇదంతా వేసేస్తున్నాను, ఇదంతా మిక్సీ పట్టిందంతా వేసేస్తున్నాను ముందే. ఇష్టమైన వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకోండి రసంలో, షుగర్ కానీ బెల్లం కానీ. అది వద్దు అనుకున్న వాళ్ళు, కారం కారంగానే ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం బెల్లం వేసుకోబాకండి, మీ ఇష్టం అది. నేనైతే వేసుకుంటానండి బెల్లం. ఇది కొంచెం ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయేదాకా ఇట్లా బాగా కొంచెం తిప్పండి. టమాటా కూరకి ఆనియన్స్ వేగాయండి. దీంట్లో టమాటాలు తరుగుదాం. అన్ని కింద పడుతున్నాయి ఈరోజు. దీంట్లో టమాటాలు తరుక్కుందామండి కూరలోకి. ఉల్లిపాయలు ఉడికిపోయినాయి అనమాట. ఇలా కబుర్లు చెప్పుకుందాం. మీరు బిగ్ బాస్ చూస్తారా? నేనైతే మాత్రం బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుంచి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసేదాన్ని. నేను యూట్యూబ్ ఛానల్ అది ఒకటి గుడ్డిమెడ బ్లాగ్స్ అండి, అది పెట్టి 2 years అవుతుంది. ఫస్ట్ సినీ సెలబ్రిటీస్ అనే బిగించేశాను. అది బిగించేసి 2 monthsకే నేను పెట్టిన దానికి చాలా తొందరగా చాలా ఫాస్ట్గా 4000 hours 1000 subscribers అయ్యారు 2 నెలలకే. కానీ మానిటైజేషన్ చేయడానికి నాకు యాడ్సెన్స్ అకౌంట్ నాకు చేత కాకపోతే ఒక అతని టెక్ అతని దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అతను ఈ ఛానల్ పెట్టకూడదండి, ఇది పెడితే అవ్వదు అని చెప్పని అన్నాడు. నాకు తెలియదు. ఆల్రెడీ నాకు అంతకుముందు 10 years అంటే మనం యూట్యూబ్ చూడాలన్నా ఒక జీమెయిల్ ఐడి అకౌంట్ ఉంటుంది కదా, దానికి అనుకోకుండా యాడ్సెన్స్ యాడ్ అయింది. నాకు అది అసలు తెలియదు. 10 years నుంచి వాడే దీన్ని కొత్త దానికి చేస్తూ ఉంటే అవ్వటం లేదు. ఎన్నిసార్లు చేసినా రిజెక్ట్ అవుతా ఉంది యాడ్సెన్స్ అకౌంట్. మీది ఇది సినీ సెలబ్రిటీస్ది అవ్వదు, వేరేది పెట్టుకోండి, అది తీసేయండి అన్నాడు. తీసేయండి అంటే అది తీసేసి మళ్ళీ కుకింగ్ వీడియోస్ పెట్టా. అవేమో పెద్దగా అసలు ఎవరు చూడలేదు. చూడపోయేసరికి మళ్ళీ నేను వీళ్ళ సాయి కృష్ణ, మాధురి గారి మధు రాక్ టెక్ ఛానల్ వీళ్ళ చూశాను. చూసి కిరణ్ ప్రభ అని ఆయన పెడుతున్నారు కదా, సేమ్ ఆయన టైప్ లో మనం కూడా ట్రై చేద్దాం. కాకపోతే ఆయన దానికి నా దానికి డిఫరెన్స్ అండి. ఆయన ఏంటంటే ఆయన కూడా కనిపించకుండా చెప్తారు. చాలాసేపు ఉంటుంది ఆయన వీడియో, దాదాపు 40 నిమిషాలు. ఏదైనా సరే దగ్గర 40 నిమిషాల పైన ఉంటుంది. చాలా డీటెయిల్డ్ గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా ఫోన్ లో మాట్లాడి, ఆయన US ఉంటారనుకుంటా. అసలు ఆయన సబ్స్క్రైబ్ దాన్ని మానిటైజేషన్ కూడా చేయలేదండి ఆయన. దానికి యాడ్స్ కూడా రావు, అసలు మానిటైజేషన్ చేయలేదు అనుకుంటా. అయితే దాన్ని చూసి ఆయన పెట్టారు కదా, మళ్ళీ ట్రై చేద్దాము అని చెప్పని ట్రై చేశా. కాకపోతే నేను చేసిన తప్పు ఏంటంటే రసం ఇది కొంచెం పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు దీంట్లో చింతపండు నీళ్ళు పిండుకుందాం. నేను చేసిన తప్పు ఏంటంటే నాకు వాట్సాప్ లో వస్తుంటాయి కదండి దేవుళ్ళ వీడియోస్. నేను చిన్నజీయర్ స్వామీజీ గారి గ్రూప్ లో ఉన్నా. వాళ్ళు పెట్టే హారతులు అవన్నీ కూడా షార్ట్స్ లో షేర్ చేసేసాను. ఒక పక్కన ఈ వీడియోస్ పెట్టి ఒక పక్కన అవి పెట్టాను. ఫస్ట్ అంతా బాగానే ఉంది. మనీ కూడా 3 months పడింది. యాడ్సెన్స్ పిన్ వచ్చింది. మళ్ళీ తర్వాత నాకు తెలిసింది యాడ్సెన్స్ పాత అకౌంట్ ఉన్నదని. దాంట్లో మీకు ఒక అకౌంట్ ఉంది పాత అకౌంట్ కానీ ఇంకా చూసి వాళ్ళే ఇంకా ఇన్ఫార్మ్ చేశారు, యూట్యూబ్ వాళ్ళే పాత అకౌంట్ ఉంది చూడండి అని చెప్పారు.
ఒకసారి అది ట్రై చేస్తే యాడ్సెన్స్ ఓకే అయిపోయింది. నాకు పిన్ కూడా వచ్చింది, పోస్ట్ లో వచ్చింది, 20 రోజులకు వచ్చిందండి పిన్. మళ్ళీ అది నేను పాత అడ్రస్ పెట్టినా కూడా ఆ అడ్రస్కి వచ్చింది. మేము ఇల్లు మారి అసలు మేము హైదరాబాద్ వచ్చేసాం, విజయవాడ అడ్రస్ పెట్టినా కూడా విజయవాడ అడ్రస్కి వచ్చింది. అక్కడ మా తెలిసిన వాళ్ళు తీసి జాగ్రత్త పెట్టి అక్కడి నుంచి వాట్సాప్ లో ఫోటో షేర్ చేశారు. ఆ పిన్ యాడ్ చేసి అప్పటి నుంచి మనీ పడుతూ ఉంది. దాదాపు 4 నెలలు పడిందండి మనీ. 4 months నాకు వచ్చింది మనీ పడింది. రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందండి. నేను వేసే ఆ షార్ట్స్ వల్ల టమాటా కూరలో టమాటాలు వేసేసానండి. ఉల్లిపాయలు ఉడికిపోయినాయి. టమాటాలు వేసేసాను, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసాను అనమాట. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి టమాటా ముక్కలు వేసానండి. ఇదిగోండి కూర. ఇదేమో రసం. మీకు కనిపించట్లే, తర్వాత చూపిస్తాను. ఇది హై మీద పెట్టేసుకుందామండి. ఇంకా అది రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. ఇంకా నాకు చిరాకు వచ్చింది. అంతకుముందేమో నాకు మహేష్ బాబు సినిమాకి వెళ్తే దాన్ని నేను స్క్రీన్ మీద మహేష్ బాబు ఎంట్రీదిను అది వీడియో తీసాను అనమాట. చిన్న బిట్ లాగా షార్ట్స్ ఎంటర్ అవటమును ఒక మంచి స్టెప్ నా ఫోన్తో వీడియో తీసి చిన్న బిట్ లాగా పెట్టా. దానికి 2 కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయి. అవి 2 పోవటానికి ఒక్కొక్కటి 90 రోజులు పడుతుంది. 3ది ఎక్కడ పడుతుందో అది పడితే 3 నెలల్లో మొత్తం ఛానల్ అంతా ఎగిరిపోతుందండి. ఆ ఛానల్ అంతా ఎగిరిపోతుందేమోననే ఉద్దేశంతో నేను ఇంకా ఏ వీడియో పెట్టకుండా ఆ 3 నెలలు అలా వదిలేసేసి నేను నాకు భయం వేసిపోయింది ఇంకేమవుతుందో ఛానల్ అని. అది పోయింది సర్లే అని ఇంకా 2 స్ట్రైక్స్ ఎగిరిపోయినాయి. మళ్ళీ వీడియోస్ పెడుతుంటే రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. నాకు ఇంకా చాలా నీరసం వచ్చిందండి. అంతకుముందు అతని దగ్గరికి వెళ్తేమో అది మొత్తం డిలీట్ చేసామంటే అన్ని వీడియోస్ పోయి మళ్ళీ కుకింగ్ వీడియోస్ పెట్టి కుకింగ్ వీడియోస్ క్లిక్ అవ్వక అది 3 నెలలు చూసి మళ్ళీ ఇది పెట్టి మళ్ళీ బయోగ్రఫీస్ పెట్టి మళ్ళీ అవి పెట్టి షార్ట్స్లో అవి పెట్టేసరికి అవన్నీ మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసి దాదాపు 2100 వీడియోస్ పెట్టాను. షార్ట్స్ ఎక్కువ అండి. నార్మల్ వీడియోస్లో దాంట్లో కేవలం 300 లాంగ్ వీడియోస్ అండి. అవి మాత్రం ఒరిజినల్ కంటెంటే, నా కంటెంటే. షార్ట్స్ మిగతా అన్ని మొత్తం దాంట్లో అన్ని వీడియోస్ మొత్తం 1700 వీడియోస్ డిలీట్ అయిపోయినాయండి. షార్ట్స్ అన్ని అంటే నేను మ్యూజిక్ వాడానండి. ఇప్పుడు వాటికి ఫొటోస్కి వీటిలో అయితే లాంగ్ వీడియోస్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను, వాటికి మ్యూజిక్ వాడాను. ఆ మ్యూజిక్ ఏమో మ్యూజిక్ వాడకూడదంట. ఇంకా అవన్నీ డంబ్ అయిపోయి మొత్తం రీయూజ్డ్ కంటెంట్ సరికి నేను ఇంకా మాధురి టెక్ వరల్డ్లో ఆవిడ పెట్టారు, నేను రీయూజ్డ్ కంటెంట్ వస్తే సాల్వ్ చేస్తాను అని చెప్పని పెడితే ఇంకా దాంట్లో ఇన్స్టాలో ఆవిడకి పర్సనల్ మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే ఆవిడ నా చూసి మీది అవుతుందండి అని ఇంతని అమౌంట్ చెప్పారండి. ఆవిడ మనకు రీజనబుల్ అమౌంట్, భరించలేనంత అమౌంట్ అయితే కాదు. ఏమంటే రసం భరించలేనంత అమౌంట్ అయితే కాదు, రీజనబుల్గా అమౌంట్ చెప్పారు. ఆ అమౌంట్ పే చేశాను. ఆవిడ ఈ వీడియోస్ అన్ని తీసేయండి అని ప్రతి వీడియో అండి చెక్ చేసి అది మళ్ళీ మనకి ఇన్స్టాలో మనకి మెసేజ్ చేస్తారు, ఈ వీడియో తీసేయండి, ఈ వీడియో తీసేయండి, మీవి కాని వీడియోస్ అన్ని డిలీట్ చేయండి అని చెప్పారు. చాలా వీడియోస్ ఉన్నాయండి, అన్ని మీరు తీయలేదు, మీ ఫోన్తో తీయని మొత్తం డిలీట్ చేయండి అంటే మొత్తం తీస్తే 1700 వీడియోలు పోయినాయండి. కనీసం ప్రైవేట్లో కూడా పెట్టలా నేను వాటిని, అన్ని డిలీట్ చేశాను. డిలీట్ చేశాను కదా అని చెప్పని మొత్తం మేడం గారు చెప్పినట్టు తర్వాత మొత్తాన్ని డిలీట్ చేసేసాను. చూస్తే టైమర్ 300 గంటలు తగ్గిపోయింది. 4000 గంటలకి ఇంకా 300 గంటలు ఆడవాలి. ఆ 300 గంటలకి దాదాపు 20 రోజులు పెట్టింది. మళ్ళీ నేను వీడియోస్ పెట్టుకుంటా చేసుకుంటా వస్తే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాధురి గారు వేరే ఊరు ట్రిప్కి వెళ్తూ ఉండి కూడా నాకు హెల్ప్ చేశారు. ఆవిడ ట్రిప్లో ఉండి కూడా నేను వెళ్తూ కూడా అంత బిజీలో ఉండి కూడా ఆవిడ నాకు అన్ని గైడెన్స్ ఇచ్చి ఇలా చేయాలంటే ఒక్క రోజులోనే నాది యాక్సెప్ట్ అయిందండి. రీయూజ్డ్ కంటెంట్ ఎగిరిపోయింది.
ఇంకా అప్పటి నుంచి చచ్చిన అసలు వాట్సాప్ చూడటమే మానేశాను. ఎవరైనా టెంప్ట్ అవుతారేమో. నాకేంటంటే దేవుడి వీడియోస్ చాలా ఇష్టం అండి. అదేంటంటే నలుగురు చూస్తారు, నలుగురు దండం పెట్టుకుంటారు ఆ హారతి ఇచ్చేటప్పుడు అని చెప్పని అన్ని వీడియోస్ షేర్ చేశాను. ఇంకా టెంప్ట్ అవుతానేమోనని చెప్పని అసలు వాట్సాప్ ఓపెన్ చేయడం మానేసా. రోజుకి ఒక్కసారి నా వీడియోస్ నే షేర్ చేసుకుంటాను అనమాట దాంట్లో, అంతే తప్పితే వాట్సాప్ చూడటమే మానేసా. అంత భయం వేసిపోయింది అనమాట. ఇప్పుడు నాది $85 వచ్చిందండి. $100 అయితే పడుతుందంట అమౌంట్. నాకు నెలకొచ్చి $15 పడుతుంది. అంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వటం నేను కనిపించకుండా చేయటం కదండి. సరే నా పాత ఛానల్ ఎందుకులే వదిలేయటం అని ఇట్లాగా సంతోష్ వెజ్ ఫుడ్ అని పెట్టి దానికి ఇట్లా వీడియోస్ పెడుతున్నాను అనమాట. కుకింగ్ వీడియోస్. ఓన్లీ వెజ్ ఫుడ్డే కదా, పెద్దగా ఎవరు చూడట్లేదండి. ఎప్పుడు ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది అని చెప్పని మాధురి గారు చెప్తున్నారు. ఆ వీడియో కోసం వెయిట్ చేయాలి అప్పటిదాకా. ఆ వీడియో అక్కడ క్లిక్ అయితే ఇంకా వరుస పెట్టి ఇంకా అసలు ఆగమన్నా ఆగదు, ఛానల్ రన్ అవుతుంది. నిజంగా ఆ వీడియో కూడా నాకు గుండెమడ రాసుకొని నాకు భానుమతి ఫస్ట్ పెట్టిన వీడియోస్ అన్ని అసలు ఏం లేదండి. భానుమతి గారి వీడియో పెట్టానండి. భానుమతి అమ్మ గారి వీడియో పెడితే దానికి వచ్చాయండి 3000 వ్యూస్. ఇంకంతే. ఇంకా అప్పటి నుంచి నాకు ఛానల్ పెరిగింది. ఇప్పుడు 15,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి గుండెమడ వ్లాగ్స్. మీరు ఒకసారి చూడండి ఆ ఛానల్ని. దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్. ఇప్పుడు బిగ్ బాస్ నేను 8th సీజన్ 7th సీజన్ అప్పటికే ఉంది. కానీ అప్పుడు ఏంటంటే నాకు నేను ఫేస్ కనిపించకుండా చేయాలని అనుకున్నా కదండి. అందుకని ఫేస్ కనిపించడం ఇష్టం లేక చేయలేదు. ఈ ఇయర్ మాత్రం ధైర్యం చేసి ఫేస్ కనిపిస్తూ రివ్యూస్ ఇచ్చాను. పెద్ద వ్యూస్ లేకపోయినా కూడా అలవాటు అవ్వాలి నాకు అని చెప్పని, నాకు ఇష్టం కాబట్టి బిగ్ బాస్ అంటే అని చెప్పని చేశాను అనమాట. చాలా మంచి వాసన వస్తుందండి రసం. మాకేం షుగర్ అలాంటి ఏం లేదు, కొంచెం షుగర్ చేస్తున్నాను. బాగుంటది బెల్లం కానీ షుగర్ కానీ వేసుకుంటే. నాకు షుగర్ వేస్తున్నాను అనమాట రసంలోకి. ఇప్పటికి 85. ఇదండి నా యూట్యూబ్ జర్నీ. ఈ ఛానల్లో కూడా ఓన్లీ షార్ట్స్ లో మాత్రం సినీ సెలబ్రిటీస్ ఫ్యామిలీ ఇది పెడుతున్నాను. మిగతాది మాత్రం అంటే కుకింగ్ పెట్టినా కూడా చిన్న షార్ట్స్ చూడట్లేదు. అందుకని ఇంకా సినీ స్టార్స్ దే పెడుతున్నాను అనమాట. ఓన్లీ ఫ్యామిలీ వరకే ప్రతి సెలబ్రిటీది. ఇంకా దీనికేమో లాంగ్ వీడియోస్ మాత్రం కుకింగ్ వీడియోసే పెడుతున్నాను అనమాట. సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు కానీ వ్యూస్ అయితే ఉండట్లేదండి. ఇది కూడా అయిపోయిందండి రసం. వాసన వస్తుంది, చాలా గుమ్మగుమ్మ వాసన వస్తుంది అనమాట. మంచి స్మెల్. రెండింటికి టమాటాలే కదండి, కూర రసమేగా, రెండింటికి ఒకటే గరిటె వాడేస్తున్నాను. కూర కూడా తిప్పుతున్నాను అనమాట. ఇదిగోండి నెల్లూరు రసం అయిపోయింది, మీకు చూపిస్తాను. ఇదిగోండి నెల్లూరు రసం. కందిపప్పు, పెద్దుల్లిపాయి, టమాటా, చిన్నుల్లిపాయి, ఎండుమిరపకాయలు, అన్ని జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టేసేసి ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాంట్లో ఇది పచ్చిపోయేంత వరకు వాసన వరకు ఆయిల్ వేసేసి ఆయిల్లో ఇదంతా పచ్చే వాసన పోయే వరకు తిప్పాను. ఆ తర్వాత చింతపండు నీళ్ళు పిండేసాను అనమాట. టమాటా కూడా వేసానండి. పెద్దలపై టమాటా కూడా ఆటల్లో కలిపేసి మిక్సీ వేసేసాను. ఇదండి టమాటా రసం. ఇష్టమైన వాళ్ళు కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు కారం కారంగా ఉన్నాడు. అది మొత్తం అసలు ఇల్లంతా వాసన వస్తుంది. దీన్ని నెల్లూరు రసం అండి. ఇది మా నాయనమ్మ పెట్టేది ఎప్పుడు మా ఇంటికి వస్తే. మా అందరికి చాలా ఇష్టం. ఇది కూడా ఇంకోవైపు ఏమో టమాటా కూర ఉడుకుతా ఉందనమాట. ఇంకా కారం ఒక్కటే వేయాలండి. అన్నీ అయిపోయినాయి దీంట్లో. ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసేసాను. ఇంకా కారం వేసేస్తే టమాటా కూర కూడా అయిపోతుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 3% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి.
నాకు ఇంకో ఛానల్ ఉంది గుండెమెడ బ్లాగ్స్ అని, సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇదిగోండి టమాటా కూర రసం. దీంట్లో కేవలం ఇంకా కారం ఒక్కటే వేయాలి. టమాటా కూర అయిపోతుంది. బాక్స్లోకి అండి, క్యారేజ్లోకి పొద్దున్నే చేసేస్తున్నాను రసం. మా ఇంట్లో పొద్దున్న 6 కూరలు రైస్ రెడీ అయిపోతాయి. బాక్సులు, 2 పిల్లలు వెళ్ళిపోతారు ఆఫీస్కి. ఈ 2 పిల్లలకి క్యారేజ్ బాక్స్లో పెట్టిచ్చేస్తాను. నేను నిదానంగా 10ంటికి అన్నం తినేసి 11ంటికల్లా పడుకుంటానండి. పొద్దున లెగుస్తా కదా, నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇదండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.